యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని ఉదయకాల సమయంలో దేవుడు మా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశాడని మేము నమ్ముతున్నాం. సామెతలు 1వ అధ్యాయము 23వ వచనం ఆ లేఖన భాగాన్ని చదువుతుండగా మీరు కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడడానికి ఇష్టపడండి. నా గద్దింపు విను తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఈరోజు ఆయన గద్దింపు విని తిరిగిపోవాలి. ఈరోజు దేవుడు ఏదైనా నీతో నేరుగా మాట్లాడుతున్నాడా? అందుకే దేవుడు 7 విధానాల్లో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు ప్రియులారా. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు సాక్ష్యాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు తెలియకుండా ఎదుటివాడి అనుభవాలను బట్టి మాట్లాడతాడు, కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నీకు తెలియగానే, ఆయన గద్దిస్తున్నాడు అని తెలియగానే నువ్వు నీకున్న పాపపు స్థితిని విడిచి క్రీస్తు వైపు త్రిప్పబడగలిగితే ఆయన ఆత్మని మీద కుమ్మరించడానికి ఇష్టపడతాడు, ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడ నొల్లని వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా నశించిపోతాడట. ఈరోజు దేవుడు నేను గద్దిస్తున్నాడా? పాపంలో ఉండిపోయావేమో, శాపంలో ఉండిపోయావేమో, అవిధేయతలో ఉండిపోయావేమో, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, ఇవన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు ఒకసారి తిరగగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యొద్దకు వచ్చి వాడిని ఎన్నడూ ఆయన తృణీకరించాడట. ప్రియులారా, ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక అందుకని ప్రేమించి వాడే గద్దిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఆయన ప్రేమను తెలుసుకొని మరొకసారి ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడదాం. ప్రభు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థని ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక.